ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. పొరపాటున కూడా ధనుసు రాశిలో పుట్టిన జాతకులు ఈ 2025 మార్చి నెలలు ఉగాది లోపు ఈ ఒక్క వస్తువును ఎవరికి కూడా ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది. అయితే అసలు ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు ఈ మార్చి నెలలో ఏ వస్తువును ఎవరికి ఇవ్వకూడదు, అలానే ఆ వస్తువును ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు? అయితే అసలు ధనుసు రాశి వారికి ఈ మార్చి నెల గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది? అటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. అలానే మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెందిన వారు ఉన్నారా? అయితే శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పులు, బాధలు, స్త్రీ పురుషుల వశీకరణ చేయబడను. ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కార మార్గంలో కానీ పూజల రూపంలో కానీ మంచిగా పరిష్కార మార్గాన్ని చూపిస్తారండి. చాలా సీనియర్ ఈ గురువు గారు. పేరు వచ్చేసి గోవిందరాజు గారు. 9030108299. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడనండి. ఇక వీడియోలోకి వస్తే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశిలోకి చెందినవారు. ధనుసు రాశికి చెందిన స్త్రీ పురుషులకు 2025 సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది. ధనుసు రాశిలో పుట్టిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో అపజయాలు ఉన్నా వాటిని చూసి కుంగిపోకుండా పోటీగా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయాన్ని సాధించగలరు. అయితే ధనుసు రాశి వారు జీవితం ప్రారంభంలో తెలుసో తేలిక తీసుకున్న నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు. అయితే ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకం కానీ మరి పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రానిచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ధనుసు రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచులుగా అభివృద్ధి ప్రదంలోకి ముందుకు దూసుకొని వెళ్తూరు కూడా ఈ సంవత్సరం అంతగా బాగుంది. వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కూడా ఎన్నో ఉన్నాయి. అది కూడా దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణమిత్రులు కూడా కావచ్చు, అలానే మీ దగ్గరి బంధువులు కూడా కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వారి పట్ల ధనుసు రాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళని నమ్మి మోసపోవడం అనేది జరుగుతుంది. ఈ ధనుసు రాశి వారి జీవితం జాతకంలో ఇలాగే జరిగే అవకాశాలు ఉన్నాయి. జాతకం ప్రకారం చూస్తే ఎవరితో కూడా చెప్పుకోనేటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు షేర్ చేసుకుంటున్నారు. ఆ వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని గుర్తుంచుకోండి. ఇటువంటి విషయాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో ఉన్నాయి. మీ జీవితంలో ఇటువంటి జరగకపోవచ్చు, లేదంటే ఇక నుంచి అయినా ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. ఇక ధనుసు రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామ్యం తరపున బంధువుల కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. మీరు మానసిక సంక్షోభకి గురి అవ్వే అటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో ఎన్నో కనిపిస్తున్నాయి. మీరు ఖచ్చితంగా ఎదుర్కొల్సినటువంటి ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీ యొక్క పరిస్థితిని చూస్తే మీ భర్త తరపున బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు కూడా. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి. ఆ మౌనం తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా మీ జీవితంలో ఉన్నాయని చెప్పాలి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కోవడం అనేది జరుగుతుంది. చాలా సందర్భాల్లో మీరే చూస్తారు కూడా. సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు. కొన్ని పరిస్థితులు ధనుసు రాశి వారికి జీవితంలో కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి.
ఇక వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే ముఖ్యంగా పురుషుల జీవితంలో మీరు జీవిత భాగస్వామి తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే వారి తరపున బంధువులు కావచ్చు, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశం కూడా ఈ సమయంలో కనిపిస్తుంది. అంటే మీరు జీవితంలో మీ భార్య ఒక పాత్ర కూడా చాలా కీలకంగా ఉండవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలు మీరే ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతోగానో కృషి కూడా చేస్తున్నారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వాములు కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇక పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేరే కోరి మీ కష్టాలను మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ అంశాలు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ధనుసు రాశికి చెందిన ఒకటి పురుషుల యొక్క జీవితంలో పరాస్త్రీ పాత్ర కూడా ఒకటి కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే పొరుగు వ్యక్తులు కావచ్చు, లేక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి ధనుసు రాశి వారు మీరు ఎటువంటి చెడు సహవాసాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నట్లయితే మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ధనుసు రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశికి చెందిన వ్యాపారస్తులు జీవితంలో చూసుకుంటే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమే అయి ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాలలో మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా ధనుసు రాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మార్చి నెలలో ఉగాది లోపు లేదా ఉగాది తర్వాత ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికి కూడా అస్సలు సహాయం కానీ నిమిత్తం కానీ దానంగా కానీ అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం మీరు వేరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి తెలియక నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే మీరు కొన్ని వస్తువులు దానంగా కానీ సాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటారు. ఇక ముఖ్యంగా ఈ నెలలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. కాబట్టి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి అవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే మీరు ఈ సుగంధ ద్రవ్యాలు దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అవి లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మనం వంట చేసేటప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ వెదిరింట్లో ఉండేవాళ్ళని కానీ లేకపోతే స్నేహితులు విరుగు పొరుగు వ్యక్తులు ఉండేవారి దగ్గరికి ఆ వస్తువును తెచ్చుకుంటాం. ఆ విధంగా కూడా ఈ యొక్క వస్తువును అసలు ఎవరికి కూడా ఇవ్వకూడదు. అంటే ఈ ఉగాదిలోపు ఈ ధనుసు రాశి వారు లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించిన వాళ్ళే అవుతారు. అంటే కోరి మీ కష్టాలు మీరే కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు
కష్టాలు వేలాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు కూడా. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరికైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం. అంతేకాని మొహమాటంకు పోయి మీరు గనక లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం అయితే ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి జాతకులు ఈ మార్చి నెలలో ఉగాది లోపు ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు అలర్ట్గా ఉండవలసిన పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తుంది. అలాగే ధనుసు రాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణాలు మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే. వెంటనే బయటపడేయండి. మీ కష్టాలు మీరే తగ్గించుకోండి. అవును, చాలాసార్లు మన ఇంట్లో ఉన్న కొన్ని మనకి తెలుసో తెలియని వస్తువులు ఉంటాయి. వాటి గురించి మనకి చాలా రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కూడా. మన శాస్త్రం కూడా తెలియజేశారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మన ఇంట్లో అమర్చుకోవాలి. ఇక అటువంటి వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఎటువంటి వస్తువులు నెగిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం. అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు అంటూ ఉంటారు. ఇలా చేయవద్దు, అలా చేయవద్దు అని. ఈ సమయంలో బయటికి వెళ్ళి ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు అని చెప్పేసి మనమేమో ఏంటి ఈ చాదస్తమని మూఢనమ్మకాలని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి చెప్పాలి అంటే వాళ్ళు చెప్పేది 100కి 100% కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అనుభవాలతో చెప్తున్నారు కాబట్టి. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వీటి గురించి చెప్పారు. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఇక మన కష్టాలను తొలగించుకుందాం. మనందరికీ తెలిసిందే, నాన్ లివింగ్ అంటే వస్తువులలో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉంటుందో అటువంటి వస్తువులలో ఎక్కువగా మనకి నెగిటివ్ అనేది కనపడుతుంది. చాలా రకాల వస్తువులలో ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాం. అవి ఎటువంటి ఫలితాలను తగ్గిస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది బట్టలండి. అవును, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళు పిల్లలకి చిన్నవి అయిపోయాయి అని, అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే అని, లేదంటే ఎక్కడో ఒక చోట మనకి ఎవరో ఒకరికి ఇవ్వడానికి పనికి వస్తుంది అని చెప్పేసి చినిగిపోయిన బట్టలు, కలర్ పోయిన బట్టలు అన్నీ కూడా ఈ విధంగా వాటిని బట్టలు ఉండే వాటిని అన్నిటిని కలిపి ఒక మూటలాగా కట్టేసి పెట్టేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారనమాట. కాబట్టి పాత బట్టల మూట ఎంతైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. వీలైతే దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదా అనుకుంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి. పాత బట్టల మూట ఇంట్లో ఉంచుకోకూడదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. ఇక రెండవది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానీ, లేదంటే బాగా కాస్త ఈ మధ్య చాలామంది ఎక్కువ విగ్రహం లాంటివి బయట మనకి కృష్ణుడి బొమ్మ, వేరే దేవుడు బొమ్మలు ఇటువంటివి తీసుకుని వస్తూ ఉంటారు. అవి ఒక చోట కాస్త చిట్లినా సరే వాళ్ళు మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అని చెప్పేసి ఉంచుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్ కావచ్చు, అవి మంచిగా ఉండాలి. ఎక్కడ ఒక చోట కానీ విరిగినా లేదా క్రాక్ వచ్చిన అటువంటి వస్తువును అస్సలు మనం ఇంట్లో ఉంచుకోరాదు. ఈ విధంగా మీరు చేస్తే మీకు డబ్బుకు సంబంధించింది ఎంతో నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పటాలు కానీ విగ్రహాలు కానీ ఉంటే నదిలో పారే నీటిలో నిమజ్జనం అనేది చేయండి, చాలా మంచిది. ఇక చాలామంది ఒకేలాంటి పటాలు 4-5 రకాల్లో తీసుకుని వచ్చి పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు చేయకూడదు. అలా చేస్తే దేవుడి పటాలు అనేవి ఒక దేవుడికి సంబంధించింది ఒకే రకమైనవి ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. అలా చేస్తే మీకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయట. ఇక నెక్స్ట్ వస్తువు, చాలామంది మిద్దె పైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏవైనా సరే, ఎటువంటి వస్తువునైనా సరే వాటన్నిటినీ ఎప్పుడో ఒకప్పుడు మనకి ఏదో ఒక అవసరం వస్తుందిలే అని చెప్పేసి ఆ వస్తువులను అక్కడ పట్టేస్తూ ఉంటారు టెర్రస్ మీద.
ఇంటిపైన పక్కన వాటిని పెట్టిస్తారు. ఇలా కానీ మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయట. ఈ ధనుసు రాశి వారికి డబ్బు ఖర్చు అటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ అవుతాయట. డబ్బుకు నష్టపోయేటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఇక ఇటువంటి వస్తువులు ఇంట్లో చుట్టుపక్కల కానీ ఇంటి పైన కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా తగిలే ఛాన్స్ కూడా ఉంది. ఇక చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఎక్కడికైనా ఎవరైనా తీర్థయాత్రలు చేస్తారు అంటే, లేదా వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళి వచ్చారంటే వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ, మెడలో కట్టుకున్న తాయెత్తులు కానీ, లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్స్ స్టోన్స్, ఉంగరాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెట్టేస్తే ఆ తర్వాత వేసుకుందాంలే అనుకోవడం, లేదంటే పిల్లలకి వేసేసి ఊడిపోతూ ఉంటాయి. అవి కూడా మళ్ళీ స్టోర్ చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకం అనేది తెలుసుకోవాలి. మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం, ఎవరు ఇచ్చారు కదా, దేవస్థానం నుంచే కదా తీసుకొచ్చారు అని చెప్పేసి వేసుకోవడం, ఇటువంటివి పనులు అస్సలు చేయకూడదండి ఈ ధనుసు రాశి జాతకులు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక చాలామంది విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, మీరు వాడుతూ ఉంటారు. ఇంట్లో కానీ విరిగిపోయిన గిన్నెలు కానీ, గ్లాసెస్ కానీ, తిండే ప్లేట్స్, వంట తిని ఏవైనా సరే మనం వాస్తుకు సంబంధించిన దోషాలు అనేవి కలుగుతాయి. ఎప్పుడు కూడా అటువంటి వస్తువు ఇంట్లో మాత్రం ఉంచరాదు. ఇక ముఖ్యంగా గ్లాస్టిక్స్ సంబంధించిన గ్లాస్ ఐటమ్స్ ఏవైనా పగిలితే వాటిని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. తక్షణం తీసి బయటపడేయండి. ఇక చాలామంది ఏమిటంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్కి కానీ ఇల్లు అందంగా ఉండడం కోసం తాజ్మహల్ ఫొటోస్ను, పడవలో నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్, జంతువుల ఫొటోస్, అలాగే ముళ్ళకు సంబంధించిన అటువంటి స్క్రీన్ కానీ వాడుతూ పెడుతూ ఉంటారు. అలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇంట్లో మీరు అవి పెట్టుకోవద్దు. తాజ్మహల్ అందరికీ తెలిసిందే, ప్రేమకి చిహ్నం అని చెప్పేస్తూ ఉంటారు. కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు. అవి ఎంత కాదనుకున్నా ఒక సమాధి మీద కట్టిన మహలే కదా. అటువంటి వాటి మీద అటువంటి వస్తువును ఒకరికి ఇవ్వరాదు, ఇంట్లోకి తెచ్చుకోరాదు, పెట్టరాదు కూడా. ఇక మునిగిపోతున్న ఓడలో ఉన్న పడవలు ఇటువంటివి కూడా పెట్టరాదు. జీవ జంతువులకు సంబంధించినవి కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోవద్దు. అలా చేస్తే మెంటల్గా మీరు డిస్టర్బ్ అనేది మనకి కలుగుతుంది. ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది దూరం అవుతుంది, అశ్రాంతికి గురవుతారు. ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే అలమార్లో బట్టలు, నగళ్ళు, డబ్బు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెడుతూ ఉంటారు. అటువంటివి అలమార్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో నివసించాలి అని చెప్పేసి కోరుకునే స్థలం. అటువంటి అలమార్లో ఎంతో నీట్గా ఉంచుకోవాలి. చాలామంది బీరువాలు, అలమార్లు తుప్పు పట్టిపోయి ఉంటూ ఉంటాయి, పాడైపోయి. అయినా కూడా వాళ్ళు అలాగే యూజ్ చేస్తూ ఉంటారు. అస్సలు యూజ్ చేసుకోకూడదు అలా. ఇక చాలామంది అలమార్లో వస్తువులు తీస్తారు, ఆ తర్వాత వాటిని తలుపులు కూడా వేయరు. ఊరికి అలా ముందుకు వేసి ఓపెన్ చేస్తూ పెట్టేస్తారు కూడా. అలా చేస్తే కూడా డబ్బు అనేది నిలవదు. నీళ్లు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతాయో అదే విధంగా ఖర్చు అనేది అయిపోతుందట. అలా అస్సలు చేయకండి ఈ ధనుసు రాశి జాతకులు. ఇంట్లో ఎప్పుడు కూడా ఇరిగిపోయిన టేబుల్స్, చైర్స్ అస్సలు ఉంచుకోకూడదు. అలా ఉండడం మూలాన ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్ర్యం అనేది ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది. అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదు కూడా. అలాంటిది ఏదైనా ఉంటే వెంటనే వాటిని మార్చేసుకోవాలి. ఆగిపోయిన గడియారం అనేది ఎంతైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. వెంటనే వాటిని బాగు చేసుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళమే అవుతాం. మొత్తం మీద ఇంట్లో బూజులు కూడా ఉండరాదు. ఇటువంటివన్నీ కూడా మీరు జాగ్రత్త చూసుకుంటే, క్లీన్గా పెట్టుకుంటే, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలండి. ధనుసు రాశి వారికి మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎంతో పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నెగిటివ్ అనేది చిన్నగా తగ్గిపోతుంది. చూశారు కదండి, ఎటువంటి వస్తువుల మూలాన మనకి ఎటువంటి ఫలితం అనేది దక్కుతుంది. మీ ఇంట్లో కూడా ఇటువంటి ఉంటే తక్షణమే తీసి పడవేయండి. మీ అదృష్టాన్ని మీరే ఆహ్వానించండి. మీ దారిద్రాన్ని మీరే ఇంటి నుంచి తరిమివేయండి. చూశారు కదండి,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.